నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజైతే మనము గార్డెను మొదలుపెట్టిన వాళ్ళకైనా, కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళకైనా, అంటే మొదలుపెట్టి ఒక సంవత్సరం అలా ఉన్న వాళ్ళకైనా సరే నేను కొన్ని సలహాలు, సూచనలు అనేది ఇవ్వాలనుకుంటున్నానండి. ఎందుకంటే నేను చేసిన పొరపాట్లు మీరు కూడా గార్డెన్ చేసేవాళ్ళు చేయకూడదు అనేది మీకు చెప్పాలని నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ అండి, మనము గార్డెన్ చేసేటప్పుడు మనము ఎటువంటి ప్లేస్లో ఉన్నాము అంటే అపార్ట్మెంట్స్లో ఉన్నామా లేదంటే ఇండివిజువల్గా ఉన్నామా ముందు అనేది ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ముందు ఇది చూసుకోండి. ఒకవేళ అపార్ట్మెంట్స్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఏమవుతుందంటే మార్నింగ్ సన్ మాత్రమే వచ్చే, అంటే తూర్పు పడమర వాకిలి ఇలా ఉంటాయి కదండి, వాళ్ళకి మార్నింగ్ సన్ మాత్రమే, అంటే 7 నుంచి 10 లోపో లేదా 11 లోపో వచ్చే సన్లైట్ మాత్రమే ఉంటుంది. కొంతమందికి వచ్చేసి అంటే ఆఫ్టర్నూన్ సన్, అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కావచ్చు, ఇలాగ వచ్చే సన్లైట్ ఉండే వాళ్ళు మాత్రమే ఉంటారు కదా. అటువంటి వాళ్ళైతే చాలామంది తెలియదండి. బాల్కనీస్లో ఉండే వాళ్ళు కూడా మార్నింగ్ సన్ వచ్చేవాళ్ళు, ఆఫ్టర్నూన్ సన్ వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఏ మొక్కలు పెట్టాలి ఏంటనేది తెలియదు. టెర్రస్ మీద పెట్టాల్సిన మొక్కలను కూడా, అంటే వెజిటబుల్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా, అంటే మనకు ఫ్రూట్ ప్లాంట్స్ అయినా వెజిటబుల్స్ అయినా ఏవైనా అండి, ఇండోర్ ప్లాంట్స్ తప్ప వీటన్నిటికి కూడా మినిమం 6 నుంచి 8 గంటల సన్లైట్ అనేది తప్పకుండా అవసరం అండి. కానీ చాలామంది బాల్కనీస్లో ఉండేవాళ్ళు, అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి తెలియకుండా మొక్కల మీద ఉన్న ఇష్టంతో పండ్ల మొక్కలు అనేసి, తర్వాత రకరకాల మొక్కలు అనేవి తెచ్చేసి పెట్టేస్తూ ఉంటారు అపార్ట్మెంట్లలో, బాల్కనీస్లో. అది మనకు అప్పుడు ఏమవుతుంది, మార్నింగ్ సన్ వచ్చిందంటే లైట్గా వస్తుంది, అలాగే ఆఫ్టర్నూన్ సన్ వచ్చిందంటే కొద్దిగా ఎక్కువగా వస్తుంది. కానీ 6 నుంచి 8 అవర్స్ సన్ అయితే కంప్లీట్గా ఉండదండి. అలాంటప్పుడు ఏమవుతుంది, అది కాకుండా మనము బాల్కనీస్లో కింద గ్రౌండ్ అనేది పాడవకుండా ఉండడం కోసం మనము ప్లేట్స్ కూడా పెడుతూ ఉంటాం కదా పాట్స్ కింద. అప్పుడు ఏమవుతుందంటే సాయిల్లో మనము ఎప్పుడు, అంటే ఇంకా మనం ఏవి ఇచ్చినా ఇప్పుడు టెర్రస్ మీద అలాగనుకోండి డ్రైనట్ అయ్యి వెళ్ళిపోతుంటాయి. కానీ మనము చాలామంది తెలియక 15 రోజులకు ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి కదా, నెలకు ఒకసారి ఇవ్వాలి కదా అన్న ఉద్దేశంతో ఇలాగా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఫెర్టిలైజర్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ముందు మనము ఏ ప్లేస్లో ఉన్నామో గమనించుకొని ఆ ప్లేస్కి తగ్గ మొక్కలు అనేవి పెట్టుకోవాలండి. మార్నింగ్ సన్ వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఇండోర్ ప్లాంట్స్ మీదే ఎక్కువగా దృష్టి పెడితే మంచిది. ఇది నా ఒపీనియన్ అండి. ఎందుకంటే మనకు 6 నుంచి 8 గంటల అవసరము సన్లైట్ అనేది అవసరం అనుకున్నాం కదా. అపార్ట్మెంట్స్లో చాలా తక్కువ సన్లైట్ అనేది వస్తుంది. అందుకనేసి మీరు ఎక్కువ శాతం చాలామంది పండ్ల మొక్కలు, తర్వాత నిమ్మ జాతికి సంబంధించినవి, ఇలాగా రకరకాల మొక్కలు బాల్కనీస్లో పెట్టేస్తూ ఉంటారు. అవి కొద్ది రోజులకే చనిపోతూ ఉంటాయి, పెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వాటికి ఎటువంటి వాటర్ అనేది బయటికి వెళ్ళడానికి లేక చాలా, అంటే మనం ఇచ్చేటువంటి ఎరువులు అనేవి ఎక్కువ మోతాదులో అయిపోవడము, pH లెవెల్స్ అనేవి ఎక్కువ అయిపోవడము, తక్కువ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుందండి. కాబట్టి మీరు అంటే ముందుగా మనము గార్డెన్ చేసేటప్పుడు ఇది ఒకటి గమనించుకోండి. అంటే మనము అపార్ట్మెంట్స్లో ఉంటున్నామా, టెర్రస్ ఇండివిజువల్గా ఉంటున్నామా. నెక్స్ట్ అండి, టెర్రస్ ఇండివిజువల్గా ఉండే వాళ్ళకండి, వాళ్ళైతే అంటే ముందు ఇంటి ముందు అలా ప్లేస్ లేదు, ఓన్లీ టెర్రస్ మీద, ఇప్పుడు మనం అంతా టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాం కదా, టెర్రస్ మీద మొక్కలు పెంచాలి అని అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ స్టార్ట్ చేయడమే, మనకు మొక్కలు అంటే ఇష్టం కదా, మొత్తము అన్ని మొక్కలు తెచ్చి ఎక్కడ మొక్కలన్నీ పెట్టేస్తూ ఉంటాము. ఖచ్చితంగా ఆ పొరపాటు అయితే మీరు చేయకండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను కాబట్టి, మీరు బిగినర్స్, మీరు అది చేయకూడదని మీకు చెప్తున్నానండి. ఫస్ట్ మనము మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మన ఫ్యామిలీ మెంబర్స్ 4 ఉన్నారా, 6 మంది ఉన్నారా, ఎంతమంది ఉన్నారు, మెయిన్ పాయింట్ అండి. ఇది గమనించుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో వాళ్ళు ఏ కూరగాయలు ఎక్కువగా తింటున్నారు, చిక్కుడ, బెండ, కాకర, ఇలాగా ఏ మొక్కలు అనేవి ఎక్కువగా తింటున్నారు, ఇది ఒకటి గమనించుకోండి. నేనేం చేశానంటే ఫస్ట్ స్టార్ట్ చేయడమే అండి, మొత్తం అండి. ఇంకా మీరు చూసుంటారు నా గార్డెను కింద నుంచి కూడా పైకి నాకు అవసరం లేని మొక్కలు కూడా అండి, అంటే మన ఇంట్లో తిననివి, అంటే నాకు అవసరం లేనివి కూడా గార్డెన్ మొత్తము. ఇప్పుడు మీరు నడవడానికి తప్ప నాకు ప్లేస్ అనేది లేదండి. అలాగా అనవసరమైన మొక్కలన్నీ కూడా నేను పెట్టేశాను. ఇప్పుడు చాలా మొక్కలు అనేవి చాలామందికి ఇవ్వడము ఇలాగా జరుగుతుంది. చాలా మొక్కలు కూడా ఇప్పుడు నేను ఇంకా తీసేయాల్సి ఉందండి. కాబట్టి మీరైతే ఈ పొరపాట్లు చేయకూడదు అనే ఉద్దేశంతో మీకైతే చెప్పాలనుకుంటున్నాను.
తర్వాత వచ్చేసి నా దగ్గర మునగ మొక్కలండి ఒక 5-6 మొక్కలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి పపాయ ఉన్నాయి. అడేనియం ప్లాంట్స్ అయితే ఒక 100 ఉన్నాయి. ఇలాగండి అన్ని కొమ్మలతో పెట్టినవి మీరు చూసే ఉంటారు కదా ప్రీవియస్ వీడియోస్లో ఎన్నెన్ని కొమ్మలతో పెట్టిన ఉన్నాయో. అలా కొమ్మలు పెట్టడము, అవి గ్రోత్ వచ్చిన తర్వాత అవి దానికి ఒక్కొక్క పార్ట్ ఇవ్వడము. ఇలాగా నాకు ఇప్పుడు 1000కి పైగా మొక్కలైతే కింద నుంచి కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టెర్రస్ దాకా 1000కి పైగా మొక్కలైతే నాకు ఫ్లోర్ అనేది నిండిపోయిందండి. అందుకనేసే మీకు చెప్తున్నానండి, ఈ పొరపాటు అయితే చేయకండి. మనకు పాలినేషన్ కోసం కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్, ఒకవేళ మీరు పూజలు అవి ఇవి చేస్తున్నట్లు కనుక అయితే మీకు పూజ కోసం కొన్ని పూల మొక్కలు అనేవి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి మీ ఇంట్లో వాళ్ళు ఏవి తింటారో ఎక్కువ అంటే కొత్త మొక్కలండి ఇవి, క్లవ్ బీన్స్ అని, కనుపు చిక్కుళ్ళు అని, ఇవిలాగా మనం కొత్తవి చాలామంది గార్డెనర్స్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు అవి పండించారు, ఇవి పండించారు, నేను కూడా పండించాలి అనేసి. ఇలాగా ప్రతి ఒక్క మొక్కను అనేవి నేను విత్తనాలు తెచ్చుకోవడం పెట్టడం అనేది జరిగిందండి. ఈ పొరపాటు అనేది ఎప్పుడు కూడా మీరు చేయకండి. ఇప్పుడు టమాటాలు రకరకాల చెర్రీ టమాటాసు, పెద్ద ఏదైనా టమాటానే కదండి టమాటా. అదేదో మనము చెర్రీ టమాటాస్ కంటే పెద్ద బిగ్ సైజ్ వచ్చే టమాటాలు ఒక 2 మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇది ఇప్పుడు ఆలోచించుకున్నానండి. ఇంతవరకు నాకు చాలా పెట్టేశాను, కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఎక్కువైపోయింది. నాకు మొక్కలు ఎక్కువైపోవడం వల్ల ఫస్ట్ కొత్తగా మనము కొత్త మొక్కలు పెట్టాలి, అందరిని చూసి నేను ఇది పండించాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క మొక్క అనేది పెట్టడం జరిగింది. కాబట్టి మీరైతే ఇలా మాత్రం ఖచ్చితంగా అస్సలు చేయకండి. అన్నీ 4 మీరు నలుగురు ఉంటే కనుక ఖచ్చితంగా అండి ఇప్పుడు ఒక వంగ మొక్క పెట్టుకుంటే ఖచ్చితంగా అండి కిలో వరకు కాయలు వస్తాయండి మనకు. ఇలాగా అన్నీ కూడా అండి కేవలం 4 అంటే 4 ఒక టబ్లో 4 మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా కేవలం 4 అంటే 4 మొక్కలు, నలుగురు ఉండే ఇంటికి అన్నీ కూడా అంటే మన ఇంట్లో ఏవి తింటే అవి మాత్రమే చూసుకొని 4 మొక్కలు అనేవి పెట్టుకోండి. తర్వాత నేను మందారాలు ఎక్కువ పెట్టేశాను. ఇట్లా రకరకాలండి, ఇక చెప్పలేను. నా గార్డెన్లో మీరు చూశారు కదా, అసలు నేమ్స్ కూడా తెలియవు, ఆన్లైన్లో తెచ్చుకోవడము. తర్వాత రకరకాల ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఇలాగా చాలా పెట్టుకున్నాను. మెయిన్గా మీరు ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలంటే ఆక్సిజన్ ఇచ్చే మొక్కలండి. మనకు మెయిన్ నాసా అప్రూవ్ చేసినటువంటి ఎయిర్ ప్యూరిఫైర్స్ అండి. తర్వాత స్నేక్ ప్లాంట్ ఉంది, జడ్జెడ్ ప్లాంట్, జేడ్ ప్లాంట్, ఇవి లో మెయింటెనెన్స్ కూడా అండి. అంటే మంత్లీ ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ వాటర్ ఇస్తే సరిపోతుంది కదా. ఇటువంటి మొక్కలు మనకు ఖచ్చితంగా అవసరం అండి ఆక్సిజన్ కోసము. లక్కీ బ్యాంబూ, తర్వాత వచ్చేసి మనీ ప్లాంట్, ఇవి కొన్ని మొక్కలు పెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనకు కూరగాయ మొక్కల వరకు కొన్ని, పాలినేషన్స్ కోసం కొన్ని. ఒకవేళ మునగ ఇలాంటివి పెట్టుకోవాలనుకుంటే 1 లేదా 2 పెట్టుకోండి. నేనైతే 5-6 మొక్కలు ఉన్నాయండి నా దగ్గర మునగ చెట్లు. ఇలాగైతే మీరు చేయకండి. ఇలాగ చాలా అండి, చెప్పాలంటే చాలా ఉన్నాయి. మీరు ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా అండి. మనం మెయిన్ ఫస్ట్ గమనించాల్సింది వచ్చేసి మనము అపార్ట్మెంట్స్లో ఉన్నామా, ఇండివిజువల్గా ఉన్నామా, మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, తర్వాత వచ్చేసి మన ఇంట్లో వాళ్ళు ఏ కూరగాయలు ఎక్కువగా తింటున్నారు, మనకు ఏ మొక్కలు అవసరం, ఇవి మాత్రము చూసుకోండి. మళ్ళీ ఇంకొకటి అండి, తర్వాత వచ్చేసి మా టెర్రస్ వచ్చేసి 100 చదరపు అడుగులు మాత్రమే అండి. అది కూడా మెయిన్గా చూసుకోండి. స్థలము తక్కువ ఉంది, నాకు మొక్కలు ఎక్కువైపోయాయండి. కాబట్టి మెయిన్ మనకు ప్లేస్ ఎంత ఉందో దాన్ని బట్టి మొక్కలు కూడా పెట్టుకోండి. ఇవండి నేను కొన్ని టిప్స్ అయితే చెప్పాలనుకున్నాను. ఇంకా చాలా టిప్స్ అయితే ఉన్నాయి. అంటే మీకు ఇవ్వాల్సిన కొన్ని మళ్ళీ ముందు వీడియోస్లో అయితే చెప్తానండి. మీరైతే ఈ జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోండి. అంటే ఎక్కువ మొక్కలు అయితే పెట్టేసి మళ్ళీ ఇబ్బంది పడ్డం, ఫస్ట్ అయితే అంటే కొత్తగా పెట్టాలన్న ఉద్దేశంతో అన్నీ ఎక్కువ మొక్కలు పెట్టేసేయడం ఒకేసారి. అవి పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ చేయలేకపోవడం, అవి తీసేయాల్సి వచ్చినప్పుడు చాలా బాధేస్తుందండి. అందువల్ల ఇవన్నీ కూడా మీరు ఇబ్బందులు అనేవి మీరు ఫేస్ చేయకూడదు. నేను ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేయకూడదని కొంచెం సజెషన్స్ అండి. మీకు నచ్చితే తప్పకుండా పాటించండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.